ఇది జరుగును గాక. ఆమేన్. కృంగిపోతారా? చచ్చిపోదాం అనుకుంటారా? దేవుణ్ణి ప్రశ్నిస్తారా? దేవుణ్ణి విడిచిపెడతారా? వద్దు. ఇన్నాళ్ళు పడ్డావు, రకరకాల బాధలు పడ్డావు, రకరకాల కష్టాలు పడ్డావు, ఇక లైఫే లేదనుకున్న కాదు కదా. ఏసై దగ్గరికి వచ్చావు. ఏసై దగ్గరికి వచ్చినాక ఇంకా ఆ డైలాగ్ అవకాశం లేదా. ఏసైని గట్టిగా పట్టుబట్టు. ఏసై చెప్పిన మాటలు తీసుకో. నీకు అనుమతించిన కష్టాలన్నీ కూడా నిన్ను మెత్తన చేయడానికి, నిన్ను సరి చేయడానికి, చక్కదిద్దడానికి, నూతన పరచడానికి, నిత్య బహుమానానికి నిన్ను సిద్ధపరచడానికి రప్పించాడు. కానీ నీ మీద పగబట్టి కాదు. అవన్నీ తీరే రోజు ఒక రోజు ఉంటుంది. అనుభవించిన లేవి బాధలు ఇకపై నీకు ఉండవులే. అక్కరలో ఉన్న వారికి నీవే మేలు చేసేవులే. అనుభవించిన లేవి బాధలు ఇకపై నీకు ఉండవులే. అక్కరలో ఉన్న వారికి నీవే మేలు చేసేవులే. మొదట నీ స్థితి కొంచెమే ఉన్న ఉదకు వృద్ధిని పొందునులే. మొదట నీ స్థితి కొంచెమే ఉన్న ఉదకు వృద్ధిని పొందునులే. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోనే విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. నమ్ముతున్న వాళ్ళందరూ రెండు చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్పండి. స్తోత్రాలు చెప్పండి. మనతో మాట్లాడిన యేసయ్యకు స్తోత్రం, 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 స్తోత్రం. భవిష్యత్తును చెప్పిన యేసయ్యకు, కర్తవ్యాన్ని బోధించిన యేసయ్యకు. తలలోంచి కళ్ళు మూయండి. ఇంకేమన్నా దిగులు పట్టి మళ్ళీ ఇప్పుడు కూటం అయిపోయినాక క్యూలోకి వచ్చాను అంటావా? దండం పెడతా. నేను ప్రార్థన చేయాలి. మాట్లాడించవాగండి. ఇప్పుడు ఏసై నీతో మాట్లాడాడు, నీ గోడు చెప్పుకున్నావు, ఆయన నీతో మాట్లాడాడు. ఇక వస్తే ఏదన్నా శరీర బలహీనతలు, ఏదైనా సమస్యలు ఉండి ఒత్తిళ్ళు ఉంటే చేతులు ఉంచుతా. ఆయన కృప నీ మీదికి రావాలి. ఒకవేళ ఇప్పుడు సమయం ఆసనమైందనుకో, వెంటనే విడుదల, వెంటనే రిజల్ట్. సమయం ఉందనుకో, ఆయన సమయంలో ఆయన చేస్తాడు. కాబట్టి మీరు నాకెంత చెప్పినా ఫలితం ఉండదు. ఎందుకో ఒక లాజిక్ చెప్తా. ఇంతమంది నేను విని ఎలా గుర్తుపెట్టుకుంటాను? అవునా? కానీ ఒకడు గుర్తుపెట్టు. కాబట్టి ప్రభువా, ఈ బిడ్డ ఏ వేదంలో ఉందో, ఏ సమస్యలో వచ్చాడో దీవించు నాయన, సహాయం చేయి అనే ఒక మాట నన్ను అననీయండి. ఓకేనా? ఇప్పుడు ఫైనల్ బ్లెస్సింగ్. పరిశుద్ధ ప్రభువా, బిడ్డలందరినీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. దీవించి వారి కన్నీరు తొడవండి, వారి దుఃఖమును సంతోషముగా మార్చండి, వారి వ్యాధిని స్వస్థపరచండి, వారి మీద ఉన్న అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలను కాడి విరగొట్టండి. గర్భవతులుగా గొడ్రాంటను మీరు చేయగలరు నాయన, మీకు వందనాలు. చదువుకున్న బిడ్డలకు జాబ్స్ ఇవ్వండి, చదువుతున్న బిడ్డలకు ఆధిక్యతనివ్వండి, ప్రయత్నాల్లో సఫలత ఇవ్వండి. ఈడుమించిపోతున్న పిల్లలకు వివాహాలు జరిగించండి. ఎవరు ఏ విధమైన కేసుల్లో సమస్యలు నలుగుతున్నారో, కుటుంబాలు విడిపోయి విచ్ఛిన్నమై గందరగోళంలో ఉన్నారో వారికి సమాధానం కలిగించండి. అనాథలైన బిడ్డలను ఆదుకోండి, దిక్కులేని విధవరాంటను పోషించండి. వారికి నీ మహిమల ప్రతి అవసరత తీర్చండి. నానావిధ జబ్బుల చేత, రోగముల చేత, కష్టాల చేత, కన్నీళ్ల చేత కుమిలిపోతున్న నీ బిడ్డలకు యేసు నామములో విడుదల, విడుదల. ఏ వాగ్దానం అయితే నువ్వు చేసావో వాగ్దానం నెరవేర్చు. నీకు ఎప్పుడు ఏది అందాలో మొత్తం నేను ముందే రెడీ చేసి పెట్టాను. నువ్వు భయపడద్దు, నా వైపు చూసి నువ్వు ముందుకు సాగిపో. నేను నీకు తోడై ఉన్న, భయపడకు. నెక్స్ట్ ఏంటి అనొద్దు. దేని కాలం మంది అది ఉండినట్లు ముందే మొత్తం డిజైన్ చేసి పెట్టాను. ఆ సమయం వచ్చినప్పుడు అన్నీ నీకు అందుబాటులోకి వస్తాయి. నన్ను నమ్ము. నేను నిన్ను ప్రేమించి ప్రాణమే పెట్టిన వాడిని. నీకు కావలసిన సమకూర్చలేనా? నీవు నన్ను నమ్మవచ్చు అని యేసయ్య మాట్లాడు. ఆ మాటలు స్థిరపరిచి నా బ్రతుకులు, నా బిడ్డల బ్రతుకులు నెరవేర్చి
అందరినీ కృప చూడు, దీవించమని యేసునామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. బిడ్డలు తెచ్చుకున్న నూనెని రక్తముగా మార్చి రోగులకు అది వినియోగించి ప్రార్థించుట ద్వారా స్వస్థత చేకూర్చు, కృపాక్షేమం కలిగించు, దయ్యములను వెళ్ళగొట్టు, నానావిధ జబ్బుల నుంచి విడుదల యేసునామములో. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా పట్ల అపరాధం చేసిన వారిని క్షమించుటకు శుద్ధ మనస్సును సుబుద్ధిని మాకిచ్చి మా అపరాధములు నీవు క్షమించి మమ్మల్ని శోధనలోనికి తెగ దృష్టి నుండి తప్పించు. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమా, శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మన ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికినే సదా తోడే నిత్యత్వం మనం చేర్పర్యంతములు నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. మీరు చెప్పండి.